మీకు బాలయ్యబాబు గారికి రిలేషన్ ఎలా ఉంటుంది అండ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? కాదు నా అందరితో బాగానే ఉంటాను నేను. ఎప్పుడు స్టార్ట్ అయింది? నిప్రో అప్పుడు మీ ఇద్దరం 150 రోజులు పనిచేసాం. ఓన్లీ ఇద్దరు ఆర్టిస్టులు 150 days చేసాం మీ ఇద్దరం. వావ్. ఇంటర్వెల్ చేజ్ ఒకటి ఉంటుందండి, అది 32 days అని చేశారు. క్లైమాక్స్లో నన్ను పట్టుకోవటం ఉంటుంది. ఒక 4 helicopters, 500 police, 200 dogs బాంబేలో చేశారు. అది 45-50 days చేశారు చేజ్. అప్పుడు బాగా క్లోజ్గా ఉండేవాడు. ఇద్దరే ఆర్టిస్టులు పొద్దున్న సాయంకాలం దాకా. ఇద్దరు మొహాలు బాగా ఇష్టం అంటే. శ్రీమన్నారాయణ ప్రొడక్షన్ చేసినప్పుడు కూడా నెక్స్ట్ సినిమా వచ్చినప్పుడు ఆ రాజన్ పెట్టాను ప్రొడక్షన్ చూసుకుంటాడు. బాబు వాళ్ళు ఎవరో మనకు తెలియదు, కష్టం బాబు ఆయన. ఓకే. అలా ఆయనతో బాగుంటుందండి. ఇంకా 24 గంటలు ఆయన పడుకోవడానికి వెళ్ళేదాకా ఇంకా మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళు ఏదో టాపిక్. ఏం మాట్లాడుతుంటారు బాలకృష్ణ? అంత డిస్కషన్స్ టాపిక్ అంటే మీరు రేపు నుంచి నాకు కూడా షూటింగ్ వస్తే తెలుస్తుంది నేనేం నాకు వచ్చే అంత టైం మీరు అన్నట్టుగా లేదు, కానీ ఏం మాట్లాడుకుంటారు చెప్పండి, చాలా ఏదో సరే. అయితే తెలుసుకోవాలనుకుంటున్నాను. నా పక్కన త్రోట్ క్యాటర్ ఇస్తే ఎలా బిగ్ స్క్రీన్కి వస్తా ఉంటాను. ఏం ఆడుకున్నాం మేము ఎందుకు చెప్తా అండి. ఏదో అంటే బాలకృష్ణ గారి గురించి అంటే యూజువల్గా ఎలా ఉంటుంది, ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా తను. ఏ టాపిక్ అయినా మాట్లాడుతున్నాం, అవన్నీ ఎక్కడ గుర్తుంటాయి? గుర్తుండవు. ఓకే, అక్కడికి వదిలేద్దాం. యూజువల్గా బయట వింటూ ఉంటాం, తెలుసుకున్నది మళ్ళీ లైన్ చదువు వచ్చింది కదా వినింది. బాలకృష్ణ గారు షూటింగ్ అయ్యేటప్పుడు చాలా కోపంగా ఉంటూ ఉంటారు, ఎక్కువగా అరుస్తారు అనేసి. అది ఎంతవరకు నిజమా? అంటే ఆర్టిస్టులు అందరూ చాలా సెన్సిబుల్గా ఉంటారు. ఎందుకు సెన్సిబుల్గా ఉంటారంటే మీరు కథ చెప్పినప్పుడు వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు. మీరు ఒక బ్లైండ్ క్యారెక్టర్ అనగానే ఆ గుడ్డోడు పడి ఆవేదన అంతా వాళ్ళకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మీరు కథ చెప్పినప్పుడు టోటల్గా క్యారెక్టర్లో ఉండి ఉంటారు. సెన్సిబిలిటీస్ ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుంది. ఇప్పుడు సడన్గా ఇంట్లోంచి హ్యాపీగా కొడుకు పుట్టిన వార్తతో ఇక్కడికి వచ్చాం అనుకోండి, ఇక్కడ సీన్లో మదర్ చచ్చిపోయిన సీన్ ఉంటుంది. వెంటనే ఆ కొడుకు పుట్టాడు ఇవన్నీ ఏమి ఉండవు. ఇక్కడ మదర్ చచ్చిపోతే నా ఫీల్ ఏంటన్న దాంట్లో ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ అవ్వాలి, లేకపోతే సీన్ పండదు. కట్టను కానీ మామూలుగా ఉండాలి. సో వాళ్ళు హైలీ సెన్సిబుల్గా ఉంటారు. వాళ్ళని ఎక్కడ రప్చర్ చేయకూడదు. మనం ప్రొడక్షన్ అంటేనే అది. వాళ్ళు కంఫర్ట్ చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి బోల్డ్ ప్రెషర్స్ ఉంటాయి. పర్సనల్ లైఫ్ ప్రెషర్స్ ఉంటాయి, ప్రొఫెషనల్ సైడ్ ప్రెషర్స్ ఉంటాయి. ప్లస్ అక్కడ సీన్లో ఇన్వాల్వ్ చేయాలంటే ఈ అట్మాస్ఫియర్ అంతా కూల్గా ఉంచాలి. ఇప్పుడు ఆయన షార్ట్కి వచ్చేటప్పటికి ఆయన ఇక్కడ నుంచి ఉండగా అక్కడ ఫ్యాన్ వేయకుండానో లేకపోతే ఇంకోటి సెట్ వాడు ఎవడో వెనకాల సర్దుతూ ఉంటాడు, కెమెరా వాళ్ళు వచ్చి ఏదో లైట్ సెట్ చేసి కంఫర్ట్ ఉండదు. అన్నీ సెట్ చేసుకుని ఆర్టిస్ట్ని పిలిస్తే కంఫర్ట్గా వచ్చే ఉంటారు. అలా చిన్న చిన్నవి చాలా ఉంటాయి సినిమాలో. సడన్గా లైట్ ఆరిపోద్ది అంటే నేను చిన్న రీజన్స్ చెప్తాను. అంటే ప్రతి రీజన్కి ఎక్స్ప్లెనేషన్. అటువంటిప్పుడు మామూలు చిరాకు రాదు, ఒక ఎమోషనల్ ఉంటాడండి. గ్లిజర్ని పెట్టుకుని ఆడవాళ్ళు ఇలా ఉంటే ఆడొచ్చి ఇక్కడ పెట్టి లైట్ చూస్తుంటాడు, కట్టరానికి తీ అంటుంటారు. మనకేంటంటే డైలాగు ఆ ఎమోషనల్లో ఉంటాం కదా, కొంచెం ఎప్పటికి పెట్టుకుని గ్లిజర్ ఇదైపోద్ది. అప్పుడు రెడీ అన్నా అనుకోండి, మళ్ళీ గ్లిజర్ని పెట్టుకోవాలి, మళ్ళీ ఆ మూడ్లోకి వెళ్ళాలి. అటువంటిప్పుడు అంటే బాలబాబు ఓపెన్ కాబట్టి అరుస్తే తిడతారు. లేకపోతే సీరియస్గా డైలాగ్ చెప్తుంటే ఎవడో ఆడింట్లో విషయాలు మారుతుంటాడు పక్కనే, షూటింగ్ చూడటానికి వచ్చినాడు, అక్కడ పని చేసేవాళ్ళు ఎవరో ఉంటారు. వాళ్ళ గురించి వాళ్ళు మాడేసుకుంటూ ఉంటారు. ఇంకా రే అప్పుడు ఏమైందంటారా రాత్రి ఫోన్ ఇలా అంటుంటారు. మనం ఒక ఎమోషన్ ఉంటుంది, సైలెన్స్ అని వస్తుంది. అయినా ఆపడాడు, అడిగి తెలియదు సినిమా అంటే ఏంటో, కొత్తగా వచ్చి ఉంటాడు. అవి చిన్న చిన్న ఇన్విటేషన్ చాలా ఉంటాయి. అది ఎవరైనా అలాగే ఓపెన్ కూడా ఎవరు మీ ఎంత పెడతారు. మామూలు అయితే సైలెన్స్ చెప్పండి సార్, ఒకవేళ ఎమోషన్ ఒకలా ఉంటుంది. అసలు తప్పు లేకుండా బాలయ్యబాబు అసలు ఎప్పుడు అరవరు ఎవరి మీద. తప్పు ఉంటే మాత్రం చాలా గట్టిగా ఉంటుంది రియాక్షన్. మా సినిమా ఉంది, ఆయన వచ్చి చెట్లు కూర్చున్నారు, శ్రీమన్నారాయణ కాస్ట్యూమరు, అందులో 2 హీరోయిన్లు. ఒక అమ్మాయి మోడర్న్గా ఉంటుంది, ఒక అమ్మాయి ఏమో ట్రెడిషనల్గా ఉంటుంది. వీళ్ళు ఈ అమ్మాయి డ్రెస్ ఆ అమ్మాయిగా, అమ్మాయి డ్రెస్ ఈ అమ్మాయికి ఇచ్చారు. ఈ మోడర్న్గా ఉన్న అమ్మాయి ట్రెడిషనల్ డ్రెస్ మొత్తం కట్ చేసింది. ఇదేంటి ఇలా కుట్టాడని కట్ చేసింది. ఈ ట్రెడిషనల్గా ఉన్న అమ్మాయి ఇదేంటి ఇంత మోడర్న్గా ఉంది, దీనికి అటాచ్మెంట్ చేయమని పోయింది. ఆయన ఏమో 7:38కి వచ్చి మూమెంట్ రిహార్సల్ చేసి కూర్చున్నారు. 11:30 అయినా ఎవరు రావట్లేదు. ప్రశాంతంగా పర్లేదులే అంటారా ఎవరన్నా?
కోపం వస్తుంది. డెఫినెట్లీ. అటువంటి ఇన్సిడెంట్ బాలయ్య బాబు కోపం అంటే ఎలాగా, నేనైతే చంపేది ఆయన కాబట్టి అరిసూరుకున్నారు. మళ్ళీ ఇద్దరికి వేరే డ్రెస్సులు చేసి చేయాల్సి వచ్చింది. అంటే చిన్న చిన్న మిస్టేక్ జరుగుతుంటాయి, దానివల్ల అవుతారు. కానీ ఎందుకు ఉంటుంది కోపం? ఇప్పుడు నేను మీ మీద ఎందుకు అరుస్తాను, మీకు నాకేమో ఇది లేదు కదా. మీరు ఏదైనా మిస్టేక్ చేసి తింగర్ క్వశ్చన్లు అడిగితే కోపం వస్తుంది ఆటోమేటిక్గా. తింగర్ క్వశ్చన్స్ ఏముంటాయి మామూలుగా అండి అంటున్నా, కోపం వచ్చింది వీడు యారగంట అంటే అలాగే. మీరు అరగంట నేను ఎందుకు టైటిల్ ఇచ్చాను? మీరే కదా బాలయ్య గారు సెట్లు అరుస్తారంట అన్నారు. అంటే అందుకనే క్లారిటీ మెయింటైన్ చేశాను. మీరే అన్నారు మీడియా ఏది పడతాయి, సో మాకు తెలుసో తెలియకో అయింది, సో దాన్ని అడుగుతున్నాం. సో మీరు దానికి ఆన్సర్ చెప్పండి. చెప్పాను కదా. దానికి నేనే మీడియాలో మొత్తం ఏదో సృష్టించేస్తున్నా, అందరూ అల్లకొల్లం చేసేస్తున్నా అన్నట్టు చెప్పేస్తున్నారు దానికి. వామ్మో, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిందండి నా కెరియర్. ఇది ఒక్క ఇంటర్వ్యూ తోటి డమాలని ఇంక నన్ను ఎవరు ఏ ఛానల్ పిలవడు. అంటే మీరు ఎలా కాంట్రవర్సీ చేస్తారు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి. Please subscribe to Friday Post. Please subscribe to Friday Poster. Hello viewers, thank you for tuning into Friday Poster. Please do subscribe, like and share.